జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజు మేషరాశి వారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. సమాజంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు మరియు అభిమానం లభిస్తుంది. చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ఈరోజు మీకు వాహనయోగం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట మరియు బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. రహస్య శత్రువులను కనిపెట్టడం వలన ప్రమాదాల నుండి బయటపడతారు. అమ్మకాలకు మరియు కొనుగోళ్లకు సంబంధించిన అంశాలన్నీ చక్కగా కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ రోజంతా మేషరాశి వారు దివ్యమైన శుభ ఫలితాలనే పొందుతారు. ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ పర్సనల్ లైఫ్కి అలాగే కెరియర్కి రెండింటికి ఒక మంచి మార్గదర్శకం అవుతుంది. అయితే స్పష్టమైన ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం మంచిది. మంచి పరిశీలన మరియు ఓపిక ఉంటే ఈరోజు మీరు చిరకాల లాభాలను కూడా పొందవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు మంచి గుర్తింపును తీసుకువస్తుంది. మీ మాటకు మరియు అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. వాహన మరమ్మతులు చేస్తారు. మీ ప్రయాణాలు సురక్షితంగా సాగుతాయి. మీ చుట్టూ రహస్య శత్రువులు ఉన్నప్పటికీ కుతంత్రాలను తెలుసుకోవడంలో విజయవంతం అవుతారు. దీనివలన ఆకస్మిక ప్రమాదాలన్నీ త్రుటిలో తప్పిపోతాయి. ఈరోజు మీరు చక్కటి లౌక్యాన్ని కనబరచడం వలన కొన్ని కీలకమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీరు తీసుకునే వ్యాపారపరమైన నిర్ణయాలు మీకు భవిష్యత్తులో మంచి లాభాలను అలాగే పేరును తెచ్చిపెడతాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈరోజు ఆలోచనలు సాకారం అవుతాయి. కొత్త అవకాశాలు అందివస్తాయి. విశ్రాంతి కూడా లభిస్తుంది. ఈ గురువారం రోజున మేషరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి. నక్షత్రం స్వాతి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:50 నుండి 4:30 వరకు. ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, నిశ్చితార్థాలకు, వివాహాలకు, అగ్రిమెంట్లకు, వాహనాల కొనుగోళ్లకు, రుణాలకు, స్నేహాలకు, పరిచయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం సాధించడానికి ఒక నిరుపేద వ్యక్తికి భోజనం పెట్టండి. ఇలా ఒక వ్యక్తికి భోజనం పెట్టి మీ పనులను ప్రారంభం చేస్తే తప్పకుండా సక్సెస్ని పొందుతారు. ఈరోజు 4వ లక్ష్మీ వారం కూడా ఉంది. కాబట్టి ఈరోజు లక్ష్మీదేవికి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈసారి గురువారంతో కలిసి ఏకాదశి వచ్చింది కాబట్టి దీనిని జీవవార ఏకాదశి అంటారు. అదేవిధంగా ధనుర్మాస కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశిని సఫల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇంతటి ప్రత్యేకమైన ఈ రోజున శ్రీహరి నామాన్ని జపించడం, మీ ఆరోగ్య నియమాలకు అనుగుణంగా ఉపవాసం ఉండడం, ధ్యానం చేయడం, దాన ధర్మాలు చేయడం లాంటివి చేస్తే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈరోజు స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ రోజున మనమంతా ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి.